ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, ఈ అనంత విశ్వంలో నీలి ఆకుపచ్చని గ్రహమైన భూమిపై మానవ జీవితం ప్రారంభమైంది. దేవుడే తన సంకల్ప ప్రణాళిక చొప్పున కోటానుకోట్ల మంది పిల్లలు కావాలనే ఉద్దేశ్యముతో సృష్టిని కలిగించాడు. మానవ పుట్టుటకు దేవుడే కారకుడై మనం తన కొరకు బ్రతకాలనే ఆశ కలిగి ఉన్నాడు. కాని అందుకు భిన్నముగా ఈరోజు మనిషి ప్రవర్తిస్తున్నాడనే చెప్పాలి. ప్రియులారా, దేవుని కొరకు కష్టపడాల్సిన మనిషి సుఖాన్ని అలవాటు చేసుకొని సుఖపడే ప్రయత్నములో దేవుణ్ణి పూర్తిగా మరిచిపోయాడనే చెప్పాలి. అవినీతి పరులుగా, దోపిడీ దొంగలుగా, దేవుని ఎడల భయభక్తులు లేకుండా పాపము చేసేవారిగా, పైకి దేవుని పని చేస్తూ పాపము చేస్తూ శారీరక ఆనందము పొందువారిగా జీవిస్తూ దేవునిని దుఃఖపెడుతున్నారు. ప్రియులారా, ఈ సమాజములో మనుషుల మధ్య బ్రతుకుతున్న క్రైస్తవులతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాటను చూస్తే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చెడిపోయిన సమాజములో బ్రతుకుతున్న మనము చెడిపోకుండా మనకున్న సమయాన్ని సద్వినియోగము చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, చావుకు పుట్టుకకు మధ్యనున్న ఈ కాలమే మనల్ని పరలోకానికైనా లేక నరకానికైనా చేర్చుతుంది. అనగా మనిషి జీవితంలో అత్యంత విలువైన ప్రాముఖ్యమైన సమయమే ఈ భూమి మీద మనము బ్రతుకు కాలము. సమయమును పోనీయక జ్ఞాని వలె సద్వినియోగము చేసుకోవాలంటే ముందు దేవుని చిత్తమేమిటో తెలియాలి. ప్రియులారా, ప్రార్థన అపోస్తలుడు అని పిలువబడుతున్న జాన్ హైడ్ పంజాబ్ రాష్ట్రములో ఒక చిన్న గ్రామములో తన స్నేహితులతో కలిసి పరిచర్యను ప్రారంభించాడు. అందరూ రాత్రి పగలు ప్రజలను దర్శించి దేవుని మాటలను చెప్పేవారు. కాని ఎలాంటి ఫలితము లేదు. ఎందుకు ఇలాగు అని ఇద్దరు కూడా నిరుత్సాహపడ్డారు. మనం చేస్తున్న పరిచర్య సరిగా లేదా అని వారు మాట్లాడుకున్నారు. పరిచర్యలో ఆఖరి దినము అని చెప్పి పాట ఒకటి దేవుని మాటలను ప్రకటించారు. కొంతసేపు తర్వాత ఒక యవనస్తుడు వచ్చి వారు పాడిన పాట తనను ఆకర్షించినట్లు చెప్పాడు. తర్వాత ఒకరుగా వచ్చి బాప్తిస్మము తీసుకొనుటకు ముందుకు వచ్చారు. దీనిని చూసిన జాన్ హైడ్ ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు మంచిగా వాక్యము విత్తడము నేర్చుకున్న వ్యక్తి. వాక్యపు విత్తనములు ప్రజలందరి హృదయాల్లో పడేటట్లు సమయము దొరికినా దొరకకపోయినా ప్రకటించేవాడు. కాని దేవుడే దాని ఫలితాన్ని ఇచ్చాడు అనే దాంట్లో ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకే నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు, దేవుడే దానికి ఫలితాన్ని ఇచ్చాడు అని చెప్పాడు. ప్రియులారా, ఈ సత్యము గ్రహించినందున పౌలు తన పరిచర్యను నెరవేర్చాడు. ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరొక సంఘాన్ని నడిపించవచ్చు లేదా సువార్త ప్రకటించవచ్చు. సంవత్సరాల తరబడి పరిచర్య చేసిన
ఆత్మలు సంపాదించలేక ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి కదలిక లేక నిరుత్సాహ పడిపోతున్నారా? విత్తడం మన ప్రార్థనతో దేవుడు మీకిచ్చిన పనిని చేస్తూ ఉండండి. దేవుడు మనలను ఉత్సాహపరిచే విధముగా అప్పుడప్పుడు కొన్ని ఫలితాలను ఇస్తా ఉంటాడు. అందుకే అలా లేకుండా మనము చేసిన పరిచర్య వ్యర్థము అని తలంచకండి. నీటి మీద ఆహారము వేయుము, అనేక దినముల తర్వాత నీవు దాని ఫలితాన్ని చూస్తావు అన్నది వాక్యము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కాబట్టి ప్రియులారా, దేవుని పరిచర్యను చేయుటకు ముందుకు రండి. అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి సజీవులనుగా లెక్కించినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. అయ్యా, మేమును మీ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండుటకు మీ కృపను మాపై ఉంచుమని వేడుకొనుచున్నాం. దేవా, బలులు అర్పించుట కంటే విరిగి నలిగిన మనసే మీకిష్టమన్నారు కదా ప్రభువా. అయ్యా, మలినమైన మా మనసులను శుద్ధి చేయండి. దేవ, పాప స్వభావమును, దోషకరమైన ఆలోచనలను మా నుండి దూరము చేయండి తండ్రి. అయ్యా, మా స్థితి బాగున్న సమయంలో కన్నులు నెత్తికెక్కి గర్వాంధకారములో పడిపోకుండా ప్రార్థన, వాక్య ధ్యానము మాని మీకు దూరము కాకుండా అనుదినము మీ యందు భయభక్తులు కలిగి యోబువలే చెడుతనమును విసర్జించేటటువంటి బుద్ధి, జ్ఞానము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, పాపపు ఆకర్షణలకు లొంగిపోకుండా పౌలువలే మా శరీరాన్ని నలగొట్టుకుని లోబర్చుకునే మనసు మాకు దయచేయండి. అయ్యా, మాలో ఉన్న అహంకారము, గర్వము, పొగరు అణిచివేసే దీన స్వభావమును మాకనుగ్రహించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యముగా వివిధ రకాలైనటువంటి విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవ, గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్నట్టుకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, నీ బిడ్డలందరికీ కావలసిన ఉద్యోగము దయచేసి అయ్యా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ హస్తాలతో బిడ్డల గర్భాలను ముట్టి వారి గర్భాలను తెరిచి అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి.
వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.